హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము డీమార్ట్కి వెళ్ళాము. మా హస్బెండ్ నేను ఇద్దరం అయితే వెళ్ళాము. ఇంకా నేను ఏమేమి తెచ్చాను అనేది అన్నీ చూపిస్తా. ఈ వీడియో మొత్తం చూడండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారండి, డీమార్ట్ నుంచి బిల్ అయితే తెచ్చాము. ఒకదానికి వెళ్ళేలోపు ఎన్ని సామాన్లు వచ్చాయో చూసారా? 5,000 బిల్ అయింది ఈరోజు. మా ఆయనే కట్టలేదండి. నేను ఈ మధ్య పనికి వెళ్ళిన పైసలు ఇవన్నీ కొన్నాను. నేను ఇవన్నైతే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడే వచ్చి తిని ఇవన్నీ సర్దుతామని తీసుకున్నానండి. ఎందుకు దిమ్మ తిరిగిందిరా నాయన. మా పిల్లలకైతే పాలలోకి బూస్ట్ అయితే తెచ్చాను. వాళ్ళకి ఛాయ్ అసలు తాగదండి. బూస్ట్ లేనిది పాలుగా తాగదు. అందుకని రోజు ప్యాకెట్లు ఎన్నుకోవాలని డబ్బానే తెచ్చా ఈసారి. ఇంకా పిల్లలకైతే బిస్కెట్, మా హస్బెండ్కి ఇది ఏమంటారు దీన్ని బెల్ట్. ఇంకా పిల్లలకైతే తినే కొన్ని అయితే తెచ్చాము. ఇంకా ఈ మధ్య ట్రిప్కి వెళ్దామని పిల్లలకైతే కొత్త బట్టలు తీసుకున్నాను. డైలీ వేర్కి అయితే టీషర్ట్ అయితే తీసుకున్నాము పిల్లలిద్దరికి. ఇవన్నీ అన్ని డీమార్ట్లోనే తీసుకున్నామండి. ఇంకా మ్యాట్లు లేవని మ్యాట్తో తీసుకున్నాము. రెండు ఇంకా షర్ట్ అయితే తీసుకున్నాం చిన్న బాబుకి. ఇదేమో చిన్న బాబుకి, ఇదేమో పెద్ద బాబుకి తీసుకున్నాము. ఇంకా షార్ట్లు పిల్లలకి అన్ని పిల్లలకి తీసుకున్నామండి. మేమైతే ఏం తీసుకోలేదు. భూమి పచ్చిక ఒకటి తెచ్చుకున్నాము. మా ఆయనకైతే ఇది కావాలని చెప్పొద్దని చెప్తున్నాడు మీకు. ఇంకా పేరెంటల్ అయిపోయిందని ఎప్పుడైతే మేము పాన్స్ వాడతామో ఈసారి ఆఫర్ ఉందని పెద్దదైతే తెచ్చుకున్నామండి. ఇంకా పౌడర్ డబ్బా. ఇంకా మసాలాలు అయితే కొన్ని మసాలాలు తెచ్చుకున్నాను. గరం మసాలా, ఇంకా నాకు సంబంధించినవి. మా హస్బెండ్కి వెయిట్ లాస్ కోసం అయితే తేనెతో తెచ్చుకున్నాను. ఇది వాడితే కొంచెం రిజల్ట్ వచ్చిందని అలాగే కంటిన్యూ చేద్దామని అయితే తేనె అయితే తెచ్చుకున్నాడు. ఆఫర్ ఉందని ఒకటి తీసుకుంటే ఇంత ఆఫర్ అయిపోయిందండి. మాకు 5,000 బిల్ అయింది ఈరోజు. ఇదేనండి బిల్లు. ఇవన్నీ అయితే సరుకులు తెచ్చాము. ఇంకా మా పిల్లలకి బట్టలు కని వెళ్తే అన్ని పనులు చూసుకుని వచ్చామండి. ఇంట్లో కొన్ని సామాన్ అయితే అయిపోయింది. వంట రూమ్లకు సంబంధించినవి ఇంకా అన్నీ కొన్ని తెచ్చుకున్నాను. ఇంకా రోజు అయితే పనికి వెళ్తాను. ఈరోజు ఇంట్లో ఉన్నాను. మా హస్బెండ్ అయితే డీమార్ట్ కొత్తగా ఓపెన్ చేశారు నిర్మల్ దగ్గర. అందుకని మేమైతే ఇంకా పిల్లలిద్దరిని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇద్దరం అయితే బండి మీద వెళ్ళాము. ఎండకు అసలు వెళ్ళలేమండి. ఫుల్ ఎండలు వస్తున్నాయి. ఎండలు అయితే ఇంకా లోపల షాపింగ్ అంతా పూర్తయిన తర్వాత 1:30 అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి కొంచెం కూర్చున్నాము. ఎండ అయితే బాగా కాస్తుందని. బయట అయితే ఒక్క మనిషి కానీ లేదండి చూద్దామంటే. అలా ఎండలు కాస్తున్నాయి. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే అక్కడక్కడ ఆగి వచ్చాము. ఎండకు తట్టుకోలేక. బాగా లాంగ్ మాకు. ఏదో టైంపాస్ కానీ వెళ్ళాము. ఎండాకాలం అలా వెళ్ళొద్దండి టైంపాస్ కానీ. ఇంకా చూసారా, నేనైతే ఇంకా సామాన్ తీసుకొని వెళ్తున్నాను. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. బయట చూసారండి ఎవ్వరు లేరు అసలు. ఇంకా పిల్లలు అయితే ఈరోజు తీసుకురావాలి. మధ్య పనికి వెళ్తున్నాను, అక్కడే ఉంటున్నారు. చిన్నోడైతే వెళ్తా ఉన్నాడు కానీ పెద్దోడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇంకా పిల్లలకైతే బిస్కెట్లు అయితే